అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు బుధవారం అనమాట. బుధవారం రోజు వీడియో అనమాట ఇది నేను తీసింది. ఈరోజు వినాయకుడి గుడికి వెళ్దామని అనుకుంటున్నానండి. మా కాలనీలోనే ఉంది అనమాట గుడి. మాకు ఒకే ఒక గుడి ఉందన్నమాట, అది వినాయకుడి గుడి. అక్కడికైతే ఎవ్రీ బుధవారము వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ నిన్న మొన్న షాప్ ఉండడం వల్ల రెగ్యులర్గా వెళ్ళలేకపోయేదాన్ని అనమాట. అయితే ఈరోజు మాత్రం షాప్ బంద్ చేసిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాత, ఇది ఫస్ట్ బుధవారం అనమాట. ఈరోజు కంపల్సరీ వెళ్దామని అనుకుంటున్నాను. ఇంట్లో మామూలుగా ఇంకా ఈ పనులన్నీ చేసేసుకొని, పూజ చేసేసుకొని, స్నానం చేసి పూజ చేసేసుకొని గుడికైతే వెళ్ళొస్తానండి. ఎందుకంటే ఒక మొక్క అనేది ఉందన్నమాట, అది వినాయకుడికి చెప్పి రావాలి. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పని కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని చెప్పేసి దండం పెట్టుకొని వస్తాను. ఇంట్లో కూడా పూజ చేసుకుంటానండి. నేను గరిక సమర్పించి వినాయకుడికి ప్రత్యేకంగా ప్రతి బుధవారం పూజ చేసుకుంటాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇంక ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను కదా, ఇంటి దగ్గరే మంచిగా గుడికి అనేది వెళ్ళొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా మనకు గుడికి వెళ్ళొస్తే. మనము ఏదైనా అనుకున్నది కూడా మంచిగా కొంచెం అవుతుంది అని ఒక నమ్మకం అనేది వస్తుంది. నాకైతే అలాగే ఉంటుందండి. మాకు ఇక్కడ దగ్గరలో ఒక వినాయకుడి గుడి ఉంది, మా కాలనీలోనే అనమాట. మాకు కొంచెం దూరంలో సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాయి. రెగ్యులర్గా వెళ్తుంటాను అనమాట. నేనైతే కంపల్సరీ వెళ్తూ ఉంటాను. అవి అయితే మెయిన్ రోడ్ పైనే ఉంటాయన్నమాట. సాయిబాబా గుడి కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ దారిలో వెళ్తూ వెళ్తూ కూడా బండి ఆపేసి దర్శనం చేసుకొని మరీ వెళ్తాను. వినాయకుడి గుడి ఏంటంటే మా కాలనీలోనే ఉంది, కానీ ఇంకొక వైపు ఉంటుందన్నమాట. అందులో అయ్యగారు, పంతులు గారు ఉంటారు కదా, కొంచెం ఏజ్డ్ ఆయన అనమాట. కొంచెం తొందరగా క్లోజ్ చేసేస్తారు గుడిని. ఇంకా మనము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే మనకు ఉండదన్నమాట, తాళం వేసుకొని వెళ్ళిపోతారనమాట. అందుకే కొంచెం 10-10:30 వరకే వెళ్ళాలన్నమాట గుడికి. ఆ తర్వాత వెళ్తే మాత్రం అయ్యగారు ఉండరనమాట అందులో. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా పని కంప్లీట్ చేసేసుకొని వెళ్తాను. ఇది ముగ్గేసానండి. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా మంచిగా నీళ్లు చల్లి ముగ్గు అనేది పెట్టుకుంటే మనెందుకో ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ అనేది పెట్టండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ ఎవ్వరూ ఇవ్వట్లేదండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే చూసి స్కిప్ చేసేస్తున్నారు చాలామంది. లేకపోతే ఎందుకులే కామెంట్ పెట్టడం అని అనుకుంటున్నారా? మీకు ఏమన్నా సలహాలు కావాలన్నా కూడా కామెంట్ అనేది పెట్టండి. టైలరింగ్లో కానీ, పూజలో కానీ, వంటింట్లో ఏమైనా చిట్కాలు కావాలన్నా కూడా కామెంట్ అనేది పెట్టండి. నేను దానిపైన కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. అయితే పనంతా అయిపోయిందనమాట. ఇప్పుడు పూజ చేసేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళి వస్తాను. అయితే నేను ఏ పని అయినా కూడా అంటే మనం అనుకొని దండం పెట్టుకున్న తర్వాత కానీ మనం దాని ప్రయత్నం అనేది ఉండాలని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే దేవుడికి దండం పెట్టుకోగానే సరిపోదండి, దానికి మనం గట్టి ప్రయత్నం చేస్తేనే అప్పుడు మనకి ఏదైనా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఉట్టిగా గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అనే టైప్ అయితే నేను కాదు. కంపల్సరీ దానికి ప్రయత్నం అయితే చేస్తాను. చేసిన తర్వాత చేస్తూ దేవునికి దండం పెట్టుకుంటాను అనమాట. రెండూ ఉండాలి, మన ప్రయత్నము ఉండాలి, అలాగే దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి, అలాగే మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి. అవైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీరేమంటారో దీనిపైన మీ ఒపీనియన్ అనేది చెప్పండి. ఈ ఒత్తులు అయితే చాలా బాగున్నాయన్నమాట. ఆ ఒత్తులనే నేను చూపిస్తున్నాను, మీకు క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో వీడియోలో. అయితే 2 ఒత్తులు కలిపి వడిలాగా ఉందన్నమాట. వడి వేసి 2 ఒత్తులు కలిపి వడి వేసి ఇచ్చారు. చాలా బాగున్నాయండి ఈ ఒత్తులు అయితే. ఇంకా మనం 2 ఒత్తులు వేయాల్సిన పని లేదనమాట. అవే 2 ఒత్తులు కలిపేసి ఉన్నాయి. మనం జస్ట్ అది మనం కుందులలో పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని మనం వెలిగించుకోవచ్చు. ఇవి నానేయాలండి, ఈ ఒత్తులు కూడా నానేస్తే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట, స్మూత్గా వెలుగుతాయి. ఇది కొత్త ప్యాకెట్, పూజా స్టోర్లోనే తీసుకున్నాను అనమాట. ఈ ఒత్తులు చాలా బాగున్నాయి, చాలాసేపు వస్తున్నాయి అనమాట. దీపం రావడం కూడా చాలాసేపు వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఒక 3-4 గంటలు అట్లా వస్తుంది అనమాట మనం పోసిన ఆయిల్కే.
3-4 గంటలు వస్తుంది. అయితే మనము పూజ చేసుకునేటప్పుడు కూడా మనం బయట ఎటువంటి సౌండ్స్ కానీ, అంటే ఇంట్లో టీవీ పెట్టి ఉండడము, లేకపోతే పిల్లలు ఏదైనా ఫోన్లో ఇట్లా మ్యూజిక్ కానీ ఏదైనా వింటూ ఉంటారు కదా, అవన్నీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ఎంతసేపు చేస్తామండి. నేనైతే మామూలుగా ఒక 10-15 నిమిషాలు చేస్తాను పూజ, అంతకంటే ఎక్కువ చేయను. అంతసేపు మాత్రం సైలెంట్గా ఉండమని చెప్పాలన్నమాట. మన ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడుతున్నా కూడా కొంచెం పక్కకెళ్ళో మీదికెళ్ళో అట్లా మాట్లాడుకోమని చెప్పాలి. ఎందుకంటే కొంచెం ఏకాగ్రత అనేది కుదురుతుంది మనము పూజ చేసుకోవడానికి. ఒక 10-15 నిమిషాలే కదా, కాసేపు సైలెంట్గా ఉంటే మనకు పూజ కూడా తృప్తినిస్తుందన్నమాట. పూర్తిగా మన పూజ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుందండి. పూజ చేసినంతసేపైనా నేను ఇంట్లో పీస్ఫుల్గా ఉండేటట్టుగా చూస్తాను. కొంచెం ఏమైనా పనులున్నా కూడా కొంచెం పోస్ట్‌పోన్ చేయమని చెప్తాను వాళ్ళను ఆ 10 నిమిషాలు. మనము గంటలు అయితే పూజ చేసేయం కదా. నాకైతే ఆ అలవాటు లేదండి. ఎందుకంటే కొంచెం సింపుల్గానే చేసుకుంటాను నేను పూజ. రెగ్యులర్గా నేను షాప్కి వెళ్ళేదాన్ని కదా, నాకు ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. నాకు స్తోత్రాలు చదవడము అవన్నీ కూడా ఏం రావన్నమాట. అందుకే ఉన్నంతలో దీపం అంతే, దీపం పెట్టుకోవడము, మనకు తోచిన నైవేద్యం పెట్టడము, దండం పెట్టుకోవడం అంతే తెలుసండి నాకు. కానీ నీట్గా చేస్తానన్నమాట. అంత చేసినంత వరకైనా సరే కానీ నీట్గా చేస్తానన్నమాట. స్తోత్రాలు చదవడము అవన్నీ అయితే మాకు అలవాటు లేదండి. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయ కుటుంబము, అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబమే. వాళ్ళకు ఫుల్ పనులు అనేవి ఉండేదన్నమాట. వాళ్ళు ఫాస్ట్గా పూజలు అనేవి చేసేవాళ్ళు. రోజు కంపల్సరీ దీపం పెట్టాలని కూడా ఏం లేదండి. ఊర్లలో ఎలా ఉంటుంది, ఇప్పుడైతే పెడుతున్నారు కానీ ఇదివరకైతే అంత టైం ఉండేది కాదు వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి. ఇంక ఇంట్లో అంతా హడావిడిగా ఉంటాయి కదా పనులు, అట్లా అంత పూజలకి ఎక్కువ టైం అయితే ఏం కేటాయించకపోయేవాళ్ళు. మాకు కూడా అదే అలవాటు అయిందనమాట. ఎక్కువ టైము అనేది ఏం లేదు, కానీ దీపం మాత్రం, నిత్య దీపారాధన మాత్రం నేను ఖచ్చితంగా చేస్తానన్నమాట. మనకు వీలు కానప్పుడు వదిలేస్తాను, కానీ వీలైన ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా నేను దీపం అనేది పెట్టుకుంటాను. ఇంకా వీలు కాకపోవడం అంటే ఆ ఇబ్బంది అందరికీ ఉంటుంది కదండి, నేను ఒక్కదాన్ని కాదు కదా. కానీ వీలైన రోజులలో మాత్రం దీపం ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో. నాకు అది కూడా చాలా ఇష్టం అనమాట. దీపం పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం నాకు. కాకపోతే ఏంటంటే ఇంకా వీలు కానప్పుడు వదిలేస్తాం కదా. ఇట్లా దీపం పెట్టుకొని కాసేపు ఆ దీపాన్ని చూసుకుంటే, అది కూడా ఎక్కువసేపు ఏం కాదండి, ఒక 2-3 నిమిషాలు చూస్తానంతే. ఆ తర్వాత ఇంకా నేను షాప్కి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి హడావుడిగా ఇంకా నేను లేచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోతానన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీ టైం అనేది దొరికింది నాకు. అస్సలు టైం పాస్ అవ్వట్లేదండి. పని చేసుకునే వాళ్ళకి ఇట్లా ఖాళీగా ఉంటే మాత్రం అస్సలు తోచదు. ఈరోజే ఒక కస్టమర్ ఫోన్ చేసిందనమాట. వాళ్ళ మన్మరాలది ఫస్ట్ బర్త్డే ఉందంట, పట్టులంగా కుట్టాలి అని ఫోన్ చేసింది. అబ్బా, నాకైతే రెక్కలు వచ్చినట్టు అయింది. అసలు నేను వెళ్ళి తెచ్చుకుందామని చూస్తున్నాను. హస్తినాపురం వెళ్ళి తెచ్చుకుంటానండి. అక్కడి గిరాకీ, నాకు షాప్ దగ్గర గిరాకీ అనమాట అది. వెళ్ళి తెచ్చుకొని కుట్టేసి ఇచ్చేస్తానని చెప్పాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య, గిరాకీ వచ్చింది అని. అసలు 4-5 డేస్ నుంచి ఏం తోయట్లేదనమాట నాకు. అలాగే ఉంటున్నాను. ఇంట్లో పని చేసుకున్నంత వరకు చేసుకొని ఖాళీగా ఉంటున్నాను అనమాట. ఇక్కడ గిరాకీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పెళ్ళిళ్ళ సీజనే ఉంది, కానీ గిరాకీ అయితే అస్సలు లేదనమాట నాకైతే. ఎందుకో చూడాలి మరి. షాప్ తీసేసాను కదా సడన్గా. అదొకటి. ఇంకా ఇక్కడ కూడా ఎవరికి పెద్దగా తెలియదు కదా నేను ఇంట్లోనే ఉంటున్నానని. అందుకోసం అని చెప్పేసి గిరాకీ అయితే ఏం లేదండి నాకు. దీపం అయితే ఇట్లా పెట్టుకున్నా. సింపుల్గానే ఉంటుందండి మా పూజ రూమ్ కూడా. అంటే పూజ రూమ్ అనేది కాదు, సెల్ఫ్ లాగా వచ్చిందనమాట సపరేట్గా. అందులోనే మంచిగా దీపం అనేది పెట్టుకుంటాను. వినాయకుడికి గరిక అట్లా పెట్టేస్తాను అనమాట నేను. ఇప్పుడు గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళేసి ఇంకా దర్శనం చేసేసుకొని మంచిగా వినాయకుడి గుడి స్పెషల్గా
అయితే మేము ఈ కాలనీకి వచ్చిన తర్వాతే వినాయకుడి గుడి కట్టారనమాట. ఎంత సంతోషం అనిపించిందో అసలు. 3 ఇయర్స్ 4 ఇయర్స్, ఇది 4th ఇయరో 5th ఇయరో అనుకుంటా. కొంచెం ఇప్పుడు తక్కువ అయింది సెలబ్రేషన్స్, కానీ 3 ఇయర్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. గుడి ఓపెనింగ్ రోజు అవి ఉంటాయి కదా, 3 డేస్ బ్రహ్మోత్సవాలు అంటారు కదా, అవి మాత్రం బాగా చేసేసుకున్నాము. కొంచెం లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం తగ్గింది. ఇదేనండి ఆ గుడి. చిన్న గుడి, కానీ మాకేంటంటే మా కాలనీలో ఫస్ట్ గుడి అనమాట. మాకు ఇంతవరకు గుడే లేదు, ఇదే ఫస్ట్ టెంపుల్. అది ఫస్ట్ వినాయకుడి గుడి రావడం కూడా మంచి శుభప్రదం కదా. ఎందుకంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచిగా పని కంప్లీట్ కావాలని చెప్పేసి వినాయకుడినే కదా కోరుకుంటాము. అటువంటి వినాయకుడి గుడి మా కాలనీకి ఫస్ట్ వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. అప్పుడు ఇది ఎలుక ఇట్లా ఎదురుగా పెట్టారనమాట. ప్రసాదం అయితే ఇచ్చారండి, అరటిపండు ఒకటి, అలాగే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు ఉంటాయి కదా, ఎవరో చేసి తీసుకొచ్చారు. ఆ ప్రసాదం అయితే పూజారి గారు నాకు ఇచ్చారనమాట. తర్వాత నేను ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి నేను వంట ప్రిపరేషన్ అనేది చూడాలన్నమాట. నేను ఏంటంటే మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నామండి ఇప్పుడు. నేను 10 to 11 తింటాను, 10 to 11 మధ్యలో తింటాను. మళ్ళీ ఈవినింగ్ 5 to 6 మధ్యలో తింటాను. ఆ మధ్యలో ఒక వాటర్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ తీసుకుంటాను అంతే. ఇంకా వేరే ఫుడ్ ఏమీ తీసుకోను అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను లేట్గానే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకు వేడివేడిగా ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి లేట్గా ప్రిపేర్ చేసుకుంటాను. నిన్న టమాటా పప్పు చేశాను, అయితే ఇంకా అది ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. అది వేడి చేసుకొని ఇప్పుడు అన్నం వండుకున్నాను అనమాట. ఆ అన్నము టమాటా పప్పు ఆమ్లెట్ విత్ ఆమ్లెట్ అనమాట. మాకిద్దరికి సరిపోను చేసేసుకున్నాము. ఇలా ఆమ్లెట్ అయితే ఇంక అప్పటికప్పుడు వేసేసానండి. ఉల్లిపాయలు కూడా ఏం కోయలేదు, జస్ట్ ఇట్లా ఉప్పు కారము అట్లా వేసేసి తిందామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ కోయడానికి. అందుకే ఒక స్పీడ్గా చేయాలనుకున్నప్పుడు ఇట్లా డైరెక్ట్ వేసేస్తానమాట ఆమ్లెట్. స్పీడ్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది బాగానే. ఉల్లిపాయలు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఇట్లా కూడా ఇంకొక టేస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే ఇలా చాలా ఇష్టము. ఉల్లిపాయలు కోసింది కూడా ఇష్టమే, కానీ ఇట్లా కూడా చాలా ఇష్టం అనమాట నాకు. మేమిద్దరమే ఉన్నప్పుడు నేను మా వారు ఇట్లనే చేసుకుంటా. నేను ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేసుకొని తింటానమాట. అయితే ఇవాళ కర్రీ ఏం చేయలేదండి, నిన్నటి పప్పే ఉంది కదా, అది అయిపోయాక చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఈవినింగ్కి ఇంకా వేరే కర్రీ ఏదైనా చేయాలి. ఇంట్లో కాకరకాయ పొడి కూడా ఉందన్నమాట. ఇది రెండు కలిపి పెట్టేసుకొని తినేసేయచ్చు అన్నీ. కాకరకాయ పొడి పప్పులో కానీ మంచిగా సాంబార్లో కానీ కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. పొడి అంటే డైరెక్ట్ ఇట్లా తినలేం కదా, ఇట్లా తిన్నా కూడా బాగానే ఉంటుంది. డైరెక్ట్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అట్లా కూడా. కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ ఇట్లా సైడ్కి పెట్టుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది ఆ టేస్టు. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు ఈ కాకరకాయ పొడి కూడా రెసిపీ పెడతాను మన ఛానల్లో. టమాటాలు కూడా మనం మిద్దె పైన కాసినవే అండి. టమాటాలు ఒక 5-6 టమాటాలు తెచ్చేసి నేను పప్పు అయితే చేశాను నిన్న. అది మాత్రం షూట్ చేయలేదు. ఆమ్లెట్ చేసుకున్నా కదా, ఇంతే అండి నా రైస్ ఇంతే. అంటే రైసే తీసుకోవచ్చు, మరీ రైస్ తీసుకోకుండా కూడా మనం ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఏదైనా లిమిట్గా తీసుకోవాలన్నమాట. ఎంతింత తినడము కరెక్ట్ కాదు. కొంచెం లిమిట్గా తింటే మనకు అన్నం కూడా ఏం కాదండి. ఎందుకంటే నేనైతే 1 year నుంచి ఇలాగే నేను మెయింటైన్ చేస్తున్నాను. అంటే రోజు అన్నం అనే కాదు, జొన్న రొట్టెలు ఉంటాయి మా ఇంట్లో, చపాతీలు కానీ ఏదైనా టిఫిన్ అయినా సరే, ఏదైనా సరే కానీ డైలీ 2 times అంతే. ఇంకా మళ్ళా అన్నం ఏది ముట్టుకునేదే లేదనమాట మధ్యలో. స్వీట్ కానీ పండ్లు ఉంటే మాత్రం తింటాను, కానీ స్వీట్ కానీ ఎక్స్ట్రా ఫుడ్ కానీ ఏదైనా ఒకవేళ ఏమన్నా మా ఇంట్లో మురుకులు కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అప్పుడు కూడా
నేనేం చేస్తానంటే ఈ అన్నం క్వాంటిటీ తగ్గించి ఆ ఎక్స్ట్రా ఏమైనా చిరుతిండ్లు అవి ఉంటాయి కదా, అవి ప్లేట్లో పక్కకు పెట్టుకొని తినేస్తానన్నమాట. ఏదైనా మనం లిమిట్గా ఉంటేనే ఒళ్ళు అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. ఒకసారి ఒళ్ళు పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని తక్కువ చేసుకోవడానికి నానా కష్టాలు పడాలి. అదైతే నేను ఛాలెంజ్గా తీసుకోవట్లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకు 30, 40 దాటిన తర్వాత ఒళ్ళు పెరగడానికే మనకు ఎంతసేపు ఉన్నా అది అలాగే పెరగడానికే ట్రై చేస్తుందన్నమాట. సన్నగా ఉండాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ సన్నగా ఉండడం కోసమే ట్రై చేస్తారు కదా. మీ అభిప్రాయం ఏంటో నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.